వెల్కమ్ టు వైరల్ కామెడీ 3.0. మా సుత్తి సుబ్బుగాడు ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ హాస్పిటల్కి వెళ్ళాడు. వీడి రోగం సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా ఆ డాక్టర్కి మాత్రం ఏదో ఒక రోగం తెచ్చేదాకా వదిలిపెట్టడు. మన సుబ్బుగాడు ఆ డాక్టర్ బుర్ర ఎలా తింటున్నాడు మనము లుక్కేద్దాం పదండి. ఏమిటి బాబు నీ ప్రాబ్లం? అదేమిటో డాక్టర్, ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఆలోచిస్తున్నావా? అంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ప్రతిదీ డీప్గా ఆలోచిస్తున్నా డాక్టర్ గారు. ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చారా? వచ్చావు. అయితే హాస్పిటల్ లోపలికి రాగానే ఒక్కడంటే ఒక్క పేషెంట్ కూడా లేడు. ఇక్కడ పేషెంట్లు లేకపోతే నీకొచ్చే ఆలోచన ఏంటయ్యా? అక్కడే ఉంది డాక్టర్ గారు, అసలు పాయింట్ అక్కడే ఉంది. సుత్తి కొట్టకుండా అదేంటో సరిగ్గా చెప్పు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్తా డాక్టర్ గారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తా. తొందరగా చెప్పవయ్యా సామి. హాస్పిటల్లో ఒక్క పేషెంట్ కూడా లేడు అంటే అసలు ఇది హాస్పిటలేనా కాదా అనేది ఒక ఆలోచన డాక్టర్ గారు. ఏడ్చినట్లే ఉంది. అదే నీ ఆలోచన? ఒక్క ఆలోచన అయితే పెద్ద సమస్య ఉంది డాక్టర్ గారు. మరి ఇంకేం ఆలోచనలు ఉన్నాయి? సరే డాక్టర్ గారు, ఇది హాస్పిటలే అనుకుందాం. అసలు ఇక్కడ డాక్టర్ ఉంటాడా? ఎదురుగా నేను ఉన్నాను కదయ్యా. ఉన్నారు డాక్టర్, కానీ నా ఆలోచన అక్కడితో ఆగదే. ఇంకేం ఆలోచన ఉందయ్యా? ఇది హాస్పిటలే, ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, అది కూడా వాస్తవమే. అయితే పేషెంట్లు లేరంటే అసలు ఈ డాక్టరు ఎంబీబీఎస్ డాక్టరా, ఆర్ఎంపీ డాక్టరా, లేకపోతే నాటు మందులు ఇచ్చే నాటు వైద్యుడా? ఓ అదాని ఎదవ డౌట్. అక్కడితో నా డౌట్ ఆగిపోతే ఇంకా సమస్య ఉంది డాక్టర్ గారు. ఇంకేం ఆలోచిస్తున్నావయ్యా? అసలు ఈ డాక్టర్కి వైద్యం చేత కాదేమో, అందుకే పేషెంట్లు ఒక్కరు కూడా రావట్లేదేమో. ఓ నీ దుంపతెగ, నీ ఆలోచన ఇదా? ఇక్కడితో అయిపోలేదు డాక్టర్, ఆలోచనలు మొలుస్తూనే ఉన్నాయి. ఏడ్చినట్లే ఉన్నాయి నీ ఆలోచనలు. అసలు దీనికి జబ్బేమిటంటే? ఆగండి డాక్టర్, అప్పుడే అయిపోలేదు. నా ఆలోచనలను పూర్తిగా చెప్పవండి. నా బుర్ర తినకుండా చెప్పవయ్యా త్వరగా. ఇంత పెద్ద హాస్పిటల్కు రెంట్ వేలల్లో కట్టాలి కదా డాక్టర్? కట్టాలి. హాస్పిటల్కి సంబంధించిన మిషనరీ లక్షల్లో ఉంటుంది కదా డాక్టర్? ఉంటుంది. అయితే ఇవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తున్నావయ్యా? ఇంకా ఉన్నాయి, ఆగండి డాక్టర్, నా ఆలోచనలను పూర్తిగా చెప్పనివ్వండి. చెప్పవయ్యా చెప్పు. హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ అందరికీ జీతాలు వీరే ఇవ్వాలి కదా డాక్టర్? ఇవ్వాలి. ఇంత పెద్ద హాస్పిటల్కి రెంట్ కట్టాలి, స్టాఫ్కు జీతాలు ఇవ్వాలి. ఇక్కడ చూస్తే ఒక్కడంటే ఒక్క పేషెంట్ కూడా లేడు. ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చి కడతారు డాక్టర్? అబ్బా, నేను ఎలా కడతానంటే? మీరేమీ చెప్పకండి డాక్టర్, అప్పు చేసి కడతారు. ఆ తర్వాత అప్పుకి వడ్డీ కట్టలేక ఇటు చూస్తే పేషెంట్లు రాక మీరు మానసికంగా ఎంతో నలిగిపోతారు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకండి డాక్టర్, నన్ను చెప్పనివ్వండి. మీరు వడ్డీ కట్టడం లేదని తెలిసి ఆ అప్పిచ్చిన వాడు అసలు అడిగితే మీరు అసలు కట్టడానికి డబ్బులు లేక మీరు జనాలకి ఇచ్చే మాత్రలు మీరే మింగితే, నేనే మింగితే, మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోతే ఆ తర్వాత ఏమిటో చెప్పవయ్యా? ఆ తర్వాత మీ ఫ్యామిలీ రోడ్డున పడతారు కదా సార్, వాళ్ళు అనాథలైపోతారుగా. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి సార్? ఏమిటి?